నమస్తే, నేను మీ సంపత్ కుమార్. వెల్కమ్ టు 4 Sides టీవీ ఆఫ్టర్నూన్ న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల మెరుపు సమ్మె. విధుల నుంచి తొలగించిన వారిని తిరిగి తీసుకోవాలని డిమాండ్. కాసేపట్లో ఏపీ కేబినెట్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై చర్చ. వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీ ట్రావెల్స్ బస్సు ఢీ, 4 మృతి. ఏపీకి వాతావరణ శాఖ గుడ్ న్యూస్. రానున్న 3 రోజులు వర్షాలు పడతాయని వెల్లడి. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో మరోసారి సమ్మె సైరన్ మోగింది. స్టీల్ ప్లాంట్ కార్మికులు సమ్మెకు దిగారు. ఇటీవల విధుల నుంచి తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇకపై ఎవరిని తొలగించబోమని యాజమాన్యం తమకు హామీ ఇవ్వాలని కోరుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. తొలగించబడ్డ కాంట్రాక్ట్ కార్మికులకు సంఘీభావంగా రెగ్యులర్ కార్మికులు ఒకరోజు విధులను బహిష్కరించారు. కార్మికుల సమ్మె నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లోపల బంద్ ర్యాలీలపై యాజమాన్యం నిషేధం విధించింది. పోలీసులు భారీగా మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో BNSS 163 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో 13,000 మంది కాంట్రాక్టు కార్మికులు ఉండేవారు. అందులో 1,750 మందిని అధికారికంగా, 1000 మందిని అనధికారికంగా యాజమాన్యం తొలగించింది. దీంతో తొలగించిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, ఇకపై ఎవరిని తొలగించబోమంటూ స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సమ్మెకు దిగారు. ఉద్యోగ సంఘాల పిలుపుతో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కార్మికులు సమ్మె చేయనున్నారు. ప్లాంటును ప్రైవేటీకరించొద్దని, సకాలంలో జీతాలు చెల్లించాలని కార్మికులు ఆందోళన చేస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్లో మరోసారి సమ్మె సైరన్ మోగింది. స్టీల్ ప్లాంట్ కార్మికులు సమ్మెకు దిగారు. ఇటీవల విధుల నుంచి తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇకపై ఎవరిని తొలగించబోమని యాజమాన్యం తమకు హామీ ఇవ్వాలని కోరుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఆ విశాఖ స్టీల్ ప్లాంట్లోనైతే కార్మికులు ఒకరోజు సమ్మెకు అయితే పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికులు ఆకస్మిక సమ్మెకు దిగడం జరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతుంది. ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు 2700 పైచులకు కాంట్రాక్ట్ కార్మికులని అధికారికంగా అనధికారికంగా కూడా విశాఖ స్టీల్ యాజమాన్యం తొలగించారు. దీంతోనే ఒక్కసారిగా కార్మికుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాల్సి చెప్పి డిమాండ్ చేస్తూ వాళ్ళు ఈ రోజు ఉదయం నుంచి కూడా సమ్మె దిగుతున్నారు. దీంతోనే విశాఖ స్టీల్ లో ఉత్పత్తి ఇక్కడ ఆగిపోయింది. ఎందుకంటే గత కొంతకాలంగా చూస్తున్నాము, ఇదైతే ఎన్డీఏ సర్కార్ విశాఖని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా విశాఖ స్టీల్స్ లో ఆందోళనలు జరగడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, అయినప్పటికీ కూడా అక్కడ ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైతే విశాఖ ప్రైవేటీకరణ ఆపివేయాలని చెప్పి డిమాండ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒక్క కాంట్రాక్టర్ను కొద్దిగా తొలగించుకుంటూ పోవడం మొత్తం చూసుకుంటే కనుక ఇది ప్రైవేటీకరణ వైపు వెళ్తుందా అని ఒక ఆందోళన కార్మికుల్లో వ్యక్తమవుతుంది. అందుకోసమే ఒక్కసారిగా అధికారికంగా 1700 పైచులకు కాంట్రాక్టర్ తొలగించారు. అదేవిధంగా అనధికారికంగా మరో 1000 మందిని కూడా తొలగించడం జరిగింది. దీంతోనే ఉద్యోగ సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో కాంట్రాక్ట్ కార్మికులను అందరినీ తీసుకుంటూ పోయి చివరకు విశాఖ స్టీల్స్ ని ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా వాళ్ళు భావిస్తున్నారు. అందుకోసమే ఎవరైతే ఈ కాంట్రాక్టర్ తొలగించారో వెంటనే వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు 2700 పైచులకున్న ఉద్యోగులు వెంటనే మళ్ళీ తిరిగి జాయిన్ చేయించుకోవాలి. అదేవిధంగా ఇకపై ఎవరిని కూడా ఉద్యోగం నుంచి తీయము అని చెప్పేసి ఒక హామీ పత్రం కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కాంట్రాక్ట్ సంఘాల కాంట్రాక్ట్ సంఘాలు అదేవిధంగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి దీనికి నా ప్రభుత్వం కానీ లేకపోతే ఆర్టీసీ ఈ విశాఖ స్టీల్ యాజమాన్యం కానీ ఏది స్పందిస్తుందో చూడాలి. సంపత్ అయితే శ్రీనివాస్, కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడం గురించేనా, లేదంటే ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావచ్చు, లేదంటే ఈ ఏదైతే ఉద్యోగులు ఉన్నటువంటి కాంట్రాక్ట్ కావచ్చు, పర్మనెంట్ ఉద్యోగులకు సంబంధించిన జీత భత్యాల గురించి కావచ్చు, వన్ బెనిఫిట్స్ గురించి కూడా వాళ్ళు అడిగేటువంటి అవకాశం ఉందా? ముందు నుంచి కూడా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అనే అంశం ఎప్పుడైతే పరిధిలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా కాంట్రాక్టర్లు విశాఖ స్టీల్స్ ఉద్యోగులు ఆందోళన బాట దిగారు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువ రోజులు విశాఖ స్టీల్స్ ఇబ్బంది అంతా కూడా రోడ్ల మీద బైఠాయించిన సంగతి మనకు తెలిసిందే. దానికి వివిధ పార్టీలు ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇదంతా కూడా అప్పుడు విశాఖ స్టీల్స్ చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికిన వారు తిరిగి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ కూడా విశాఖ స్టీల్ సంబంధించిన సమస్యలు ఏవి తొలగిపోలేదు. వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో విశాఖ స్టీల్స్ ని ప్రైవేటీకరించవద్దు అని చెప్పేసి ప్రధాన డిమాండ్లు, దాంతోనే ఇంతకాలం కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా అదే డిమాండ్ ముందుంది. ఆ డిమాండ్ ముందున్న నేపథ్యంలోనే ఈ 2700 ఉద్యోగులను తొలగించడాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకోసమే ముందుగా తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ప్రైవేటీకరణ కోసం చేస్తున్న ఏవైతే ఆలోచన వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ఉద్యోగులకు గత కొంతకాలం కూడా జీతభత్యాల విషయంలో అక్కడ తేడా జరుగుతుంది. సో వాటిని కూడా వెంటనే జీతభత్యాలన్నీ కూడా చెల్లించాలనే ఒక డిమాండ్ ప్రధానంగా మీరు యాజమాన్యం ముందు పెట్టారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్లో కరోనా మహమ్మారి మరోమారు కలకలం రేపుతుంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో మొత్తం 257 కరోనా కేసులు నమోదైనట్లు వెల్లడైంది. ముఖ్యంగా మే 12వ తేదీ నుంచి వారం రోజుల వ్యవధిలోనే 164 కొత్త కేసులు వెలుగు చూసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. గత వారం రోజుల్లో ఒక్క కేరళలోనే 69 కొత్త కరోనా కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో 56, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ భేటీలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ డివిజన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణులు పాల్గొన్నారు. దేశంలో ప్రస్తుతం కోవిడ్ పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని వారు వెల్లడించారు. హాంకాంగ్, సింగపూర్ వంటి దేశాల్లో కరోనా కేసులు ఇటీవల పెరుగుతున్నాయని, ఆ ప్రభావం కొంతమేర భారత్పై కనిపిస్తోందని విశ్లేషించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, అవసరమైన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని సూచించారు. భారత్లో కరోనా మహమ్మారి మరోమారు కలకలం రేపుతోంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో మొత్తం 257 కరోనా కేసులు నమోదైనట్లు వెల్లడైంది. ముఖ్యంగా మే 12వ తేదీ నుంచి వారం రోజుల వ్యవధిలోనే 164 కొత్త కేసులు వెలుగు చూసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. గత వారం రోజుల్లోనే ఒక్క కేరళలోనే 69 కొత్త కరోనా కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో 56, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, దేశంలోనైతే మరోమారు కరోనా విజృంభిస్తున్నట్టుగా, కరోనా కేసులు పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? సంపత్, భారతదేశంలో కరోనా మహమ్మారి మరొకసారి కలకలం రేపుతుంది పోవచ్చు. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది పోవచ్చు. కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా రాష్ట్రాలు ఇప్పటి వరకు కూడా 257 కరోనా కేసులు అధికారికంగా నమోదైనట్టు వెల్లడైంది. ముఖ్యంగా మే 12వ తేదీ నుంచి వారం రోజుల వ్యవధిలోనే 164 కొత్త కేసులు వెలుగు చూడడము అందరూ కూడా ప్రభుత్వము అలర్ట్ అయిందని చెప్పవచ్చు. అయితే దేశంలో ప్రస్తుతం COVID-19 పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే హాంకాంగ్, సింగపూర్ వంటి దేశాల్లో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయని, ఆ ప్రభావం భారత్ మీద కనిపిస్తోందని ఆ మేధావులు విశ్లేషిస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన జాగ్రత్తలు అందరూ పాటిస్తే సరిపోతుందని చెప్పేసి డాక్టర్లు సూచిస్తా ఉన్నారు. కేసుల వారీగా పరిశీలిస్తే మాత్రం కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. గత వారం రోజుల్లో కేరళలో 69 కొత్త కరోనా కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా మహారాష్ట్రలో 2 వ్యక్తులు మరణించినట్లు వార్తలు పుకార్లు వచ్చినప్పటికీ కూడా అది కోవిడ్ మరణాలు కావని వైద్యులు ఎవరైతే వారికి వైద్యం చేస్తారో వైద్యులు ధృవీకరించారు. అయితే మరణించిన 2 కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినప్పటికీ కూడా వారు ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారని, ఆ కారణాలతో మరణించారు కానీ కరోనాతో మరణించారని చెప్పేసి వైద్యులు ధృవీకరించారు. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో మాత్రం 56 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే తాజా నివేదికల ప్రకారం భారతదేశంలో ప్రస్తుతం 257 COVID-19 యాక్టివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేయడం జరిగింది. అయితే ఈ కేసులన్నీ కూడా స్వల్ప తీవ్రత ఉన్నాయని, పరిస్థితి మాత్రం పూర్తి నియంత్రణలో ఉందని కూడా తెలియజేయడం జరిగింది. అయితే దేశంలో జనాభాతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ ఉన్నప్పటికీ పరిస్థితులను ఖచ్చితంగా కరోనా పరిస్థితి ఎదుర్కోవడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కేంద్రం అన్ని రాష్ట్రాలకు కూడా సూచించడం తెలుస్తా ఉంది.
అయితే ప్రసన్న నిన్న మనం సోషల్ మీడియాలో కూడా చూసాం, ఎవరైతే ప్రముఖ నటి నమ్రతా శిరోద్కర్ సిస్టర్కి కూడా దుబాయ్లో కరోనా వచ్చినట్టుగా ఆమెనైతే జాగ్రత్తగా ఉండాలి ఆమె చెప్పినట్టుగా చూస్తున్నాం. అలాగే ఏదైతే గతంలో మాదిరిగా కరోనాకు సంబంధించి ఎంత తీవ్ర ప్రభావం ఉందో ఇప్పుడు ఆ ప్రభావం ఉండే అవకాశం ఉందో, లేదంటే సాధారణ ఫ్లూ లాగానే భావించవచ్చని అధికారులు వైద్యులు చెప్తున్నారు. అయితే భారత ప్రభుత్వం మాత్రము గత COVID-19 పరిస్థితుల్లో 170 కోట్ల టీకాలు అంటే కరోనా వ్యాక్సిన్లు అందజేయడం జరిగింది. అయితే ఇప్పుడు కరోనా ఏదైతే ఉందో దానికి మాత్రం భయపడాల్సిన అవసరం లేదు, ప్రజలు కొంత జాగ్రత్త వహిస్తే సరిపోతుందని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తా ఉంది. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఖచ్చితంగా ఎవరైతే విదేశాల నుంచి భారతదేశం తిరిగి వస్తా ఉన్నారో వారికి ఖచ్చితంగా COVID-19 టెస్ట్ చేయాలని చెప్పేసి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్ సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీ ఐఎస్ఐకి గూఢచారిగా పనిచేస్తోందన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పాక్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించగా తాజాగా జ్యోతికి సంబంధించి మరొక కీలక విషయం బయటపడింది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు. అయితే పాక్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి ఈ ఉగ్రదాడికి 3 నెలల ముందే పహల్గామ్లో పర్యటించింది. పోలీసుల విచారణలో తాజాగా విషయం బయటపడింది. దీంతో పహల్గామ్ ఉగ్రదాడికి జ్యోతికి ఏమైనా లింక్ ఉందా, పహల్గామ్ అటాక్ ముందు ఆమె రెక్కీ నిర్వహించి పాకిస్తాన్కు ప్లాన్ ఇచ్చిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పాక్ సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీ ఐఎస్ఐకి గూఢచారిగా పనిచేస్తుందన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పాక్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించగా తాజాగా జ్యోతికి సంబంధించి మరొక కీలక విషయం బయటపడింది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు. అయితే పాక్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణ ఎదుర్కొంటున్న జ్యోతి ఈ ఉగ్రదాడికి 3 నెలల ముందే పహల్గామ్లో పర్యటించింది. పోలీసుల విచారణలో తాజాగా ఈ విషయం బయటపడింది. దీంతో పహల్గామ్ ఉగ్రదాడికి జ్యోతికి ఏమైనా లింక్ ఉందా, పహల్గామ్ అటాక్ ముందు ఆమె రెక్కీ నిర్వహించి పాకిస్తాన్కు ప్లాన్ ఇచ్చిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. పాక్ ఐఎస్ఐ ఏజెంట్గా పనిచేస్తున్నారన్న ఆరోపణ ఎదుర్కొంటున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో పాటు మొత్తం 11 మంది గూఢచారుల వివరాలను నిఘా వర్గాలు బయటపెట్టాయి. వీరంతా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు. వీరందరిపైన దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే గూఢచారి నేపథ్యంలో దేశద్రోహ ఎవరైతే పాక్ సంబంధించి పాక్ తోటి సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఆరోపణ ఎదుర్కొని అరెస్ట్ కాబట్టినటువంటి జ్యోతి మల్హోత్రా కేసులోనైతే సంచలన విషయాలు బయటకు వచ్చినట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? ఏదైతే ఇప్పటివరకు ఉగ్రవాదులే దేశానికి కీడు చేస్తున్నారో, దేశాన్ని ఆర్థికంగా కావచ్చు లేకపోతే ఇతరత్ర దేశాన్ని మన భారతదేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారు అని వారి మీద తీవ్రంగా శిక్షించాలని చెప్పేసి మనం పదే పదే మాట్లాడుతున్నాం.
కానీ అసలు దేశద్రోహులు దేశంలో ఉంటూ ఇక్కడ గాలి పీల్చుకుంటూ ఇక్కడ తిండి తింటూ ఇక్కడ సంపాదన చేసుకుంటూ ఇక్కడ దేశానికి ద్రోహానికి పాల్పడుతున్న దేశద్రోహులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు అనేది మన దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ఒక నినాదం. ఎందుకంటే మనం ఉగ్రవాదుల మీద నేరుగా డైరెక్ట్ గా దాడులు చేశాము, ఉగ్రవాదులు వీళ్ళని తెలుసు, పాకిస్తాన్ వస్తున్న పాకిస్తాన్ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారని తెలుసు, వాళ్ళే ఫండింగ్ చేస్తున్నారని తెలుసు, వాళ్ళ మీద మనం నేరుగా అటాక్ చేయగలం. కానీ ఇంతకాలం దేశంలోనే ఉండి ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశానికి సంబంధించిన వాళ్ళ ఉండి కూడా వాళ్ళు పాకిస్తాన్ కి హెల్ప్ చేస్తున్నారు, ఇటు ఉగ్రవాదాన్ని పెంచి పోషించేలా, అదేవిధంగా ఇక్కడ ఉగ్రవాదులు దేశంలో దాడి చేసే విధంగా వీళ్ళు ప్లాన్ చేసి ఇస్తున్నారంటే ఇక్కడ ఉన్న వారిని ఏమనాలి? అసలు దేశద్రోహుల కంటే ఇంకా నీచమైన వాళ్ళు, వాళ్ళని ఏ విధంగా శిక్షించినా సరే తప్పు లేదనేది మాత్రము దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వ్యక్తపరుస్తున్నాం. ఇది ఒక ఆందోళన. ఎందుకంటే ఏదైతే జ్యోతి మల్హోత్రా కేసు బయటపడ్డ తర్వాత మనకి అనేక మంది సీక్రెట్ ఏజెన్సీస్ మన ఇంట్లోనే ఉండి ఇంటి దొంగలు ఈశ్వరుడైన పట్టలేడు అనే విధంగా వీళ్ళు ఇంతకాలం మన దేశంలోనే ఉండి మన తిండి తింటూ మన పౌరులై ఉండి కూడా పాకిస్తాన్ హెల్ప్ చేసుకుంటూ వచ్చారు. వీరిలో 11 మంది ఈ పాకిస్తాన్ కి ఏజెన్సీలుగా పనిచేశారు అని చెప్పేసి కూడా ప్రస్తుతం నిఘా వర్గాలు స్పష్టం చేయడం జరిగింది. ఇందులో మనం చూసుకుంటే కనుక 11 మంది కూడా ఒక ముగ్గురేమో హర్యానాకి చెందిన వారు, 5 మంది పంజాబ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఒక 2 యూపీకి చెందిన వాళ్ళు, ఒకరు గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఈ 11 మంది కూడా దేశంలో ఎక్కడ ఏం జరుగుతుంది, సైనిక స్థావరాల దగ్గర ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, అదేవిధంగా ఇటీవల జరిగిన పహల్గాం దాడికి సంబంధించి అంతకు ముందు జరిగిన ఉదంతాలు కావచ్చు, వీళ్ళు ఏమైనా రెక్కి నిర్వహించడం కావచ్చు, అదేవిధంగా పహల్గాం దాడి తర్వాత భారత్ చేస్తున్న స్ట్రైక్ కి సంబంధించిన వివరాలు కావచ్చు, అన్ని కూడా పాకిస్తాన్లకి చేరవేయడం జరిగింది. పాకిస్తాన్ ఉన్న ISI వాళ్ళకి మొత్తం కూడా ఇక్కడ నుంచి సమాచారం అందించడం జరిగింది. మనం ఒకసారి చూసుకుంటే కనుక 11 మందిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మెయిన్. మనం ఇక్కడ మొన్న పట్టుకున్న వారిలో జ్యోతి మల్హోత్రా, ఈమె ఒక యూట్యూబ్ బ్లాగర్. ఈమె మొత్తం పర్యటన చేసుకుంటూ యాత్ర మీద చేస్తుంటుంది. ఆ పేరుతోనే ఆమె ఇక్కడ ఉన్న పాక్ అంబసీలో సంబంధించిన ఒక ఉద్యోగితో కాంటాక్ట్స్ పెట్టుకుని అక్కడ నుంచి పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్ ISI ఏజెంట్లతో కలిసి అక్కడ నుంచి వాళ్ళతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుని మళ్ళీ భారతదేశానికి వచ్చి ఇక్కడ నుంచి జరుగుతున్న కార్యకలాపాలన్నీ కూడా ఆమె పాక్ చేరవేసింది అనేది స్పష్టంగా ఇక్కడ నిఘా వర్గాల వద్ద పూర్తి సమాచారం ఉంది. పహల్గాం దాడికి ముందు కూడా ఆమె అక్కడ రెక్కి నిర్వహించిందా అనే అనుమానం కూడా కలుగుతుంది. దాని మీద కూడా ఈ రోజు ఒక స్పష్టత రానుంది. ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కనుక ఎన్నింటి వాసాలు లెక్క పెట్టే వీళ్ళని ఏం చేయాలనేది ఇప్పుడు ప్రధానంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒక్క జ్యోతి మల్హోత్రా గురించి మనం ఒకసారి చూసుకుంటే జ్యోతి మల్హోత్రా ఒకటే కాదు, దాని తర్వాత తారీఖ్ ISI పాక్ ఏజెంట్ గా కూడా వ్యవహరిస్తుంది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక తారీఖ్ ఈయన కూడా హర్యానాలో సంగర్క గ్రామవాసి, ఇతను కూడా పాకిస్తాన్ కోసము గూఢచార్యంగా పనిచేస్తున్నాడు. ఈ కారణంతోనే హర్యానా పోలీసులు కేంద్ర నిఘా వర్గాలు కూడా ఆయనని అరెస్ట్ చేశాయి. అరెస్ట్ చేసినప్పుడు అతని నుంచి కీలక సమాచారాన్ని కూడా రాబట్టడం జరిగింది. అదేవిధంగా మనకి అర్మాన్ 23 ఏళ్ల అర్మాన్ కూడా, ఈయన కూడా హర్యానా వాసి. ఇతను కూడా మన పాకిస్తాన్ జరుగుతున్న యుద్ధ సమయంలో కొన్ని కీలక సమాచారాలు ఆయన పాకిస్తాన్ కు చేరవేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పోలీసుల వద్ద పూర్తి సమాచారం ఉంది. ఇతను నోహాలో అరెస్ట్ చేశారు. ఇక పంజాబ్ కు సంబంధించి మత్గర్ ప్రాంతానికి చెందిన దేవేంద్ర సింగ్, ఈయనని మొదటి రోజు పట్టుకోవడం జరిగింది. దేవేంద్ర సింగ్ ఇతను కూడా పాటియాలలో ఉంటాడు. ఇతను కూడా పాకిస్తాన్ కి తగు సమాచారం ఏదైతే యుద్ధం జరుగుతున్న సమయంలో ఏదైతే సమాచారాలు ఏమిటంటే పంపించిన సమాచారాలు, సైనిక స్థావరాలకు సంబంధించిన సమాచారాలు లాంటివన్నీ కూడా చేరవేశాడని చెప్పేసి కూడా ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఈయన కూడా కేంద్ర నిఘా వర్గం పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈయన ఫేస్బుక్ లో కొన్ని ఖాతాల్లో కూడా పిస్టళ్లు గంటతో ఫోటోలు కూడా ఉన్నాయి. సో ఈయనని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక మరొకటి చూసుకుంటే కనుక యామీన్ మహమ్మద్, ఈయన పాకిస్తాన్ సంబంధించిన అనేక విషయాలన్నీ కూడా ఇక్కడ సంబంధించిన విషయాలన్నీ కూడా పాకిస్తాన్ కి చేరవేయడం జరిగింది. ఈ విషయం పంజాబ్ పోలీసులు తెలుసుకుని వెంటనే ఆయన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇక సుఖ్ప్రీత్ సింగ్, ఈయన కూడా పంజాబ్ లోని ఈ గుర్దాస్పూర్ లో ఈయన ఉంటాడు. ఇతను కూడా ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించి గూఢచారిగా పనిచేస్తున్నట్లు పంజాబ్ పోలీసులు గుర్తించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక కరణ్బీర్ సింగ్, ఈయన కూడా మనకి ISI తో పాటు సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు.
భారత ఆర్మీకి చెందిన కీలక సమాచారం ఐఎస్ఐ ఏజెంట్లకి ఈయన సమాచారం అందించినట్టు కూడా తెలుస్తుంది. పోలీసులు ఇతన్నేమో గుర్దాస్పూర్ లో అరెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే కనుక గజాల పంజాబ్ లో చెందించిన మరొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనను కూడా అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి కూడా కీలక సమాచారాలు సేకరించడం జరిగింది. ఇంకా మరోవైపు చూసుకుంటే కనుక నౌమన్ ఇల్లాహి, ఈయన 24 ఏళ్ళు, ఇతను ఉత్తరప్రదేశ్ వాసి. ఇతను కూడా ఏదైతే హర్యానాలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుంటాడు, ఇతను పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధం పెట్టుకున్నాడు. పాకిస్తాన్ కావాల్సిన సమాచారం ఏమిటో ఆ సమాచారం అంతా ఆయన ఇక్కడ నుంచి పంపించేవాడు. దానికి ప్రతిగా అక్కడి నుంచి నగదు తీసుకున్నట్టు కూడా పోలీసుల దగ్గర సమాచారం ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక షహజాద్, ఇతను కూడా యూపీ మురాదాబాద్ కి సంబంధించిన భారత్ లో ఉంటాడు. అతను కూడా పాకిస్తాన్ కి సీక్రెట్ ఏజెన్సీగా పనిచేస్తున్నాడు. ఇతన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని ఇతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని నుంచి కూడా కొన్ని వస్తువులను, అదేవిధంగా కొన్ని అక్రమ రవాణా చేస్తూ ఉంటారని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా సీక్రెట్ ఏజెన్సీగా, అంటే పాకిస్తాన్ సంబంధించి వీళ్ళు ఏజెంట్స్ గా మన దగ్గర పనిచేస్తారు. ఇది మన దేశంలోనే ఉంటూ మన తిండి తింటూ మన గాలి పీలుస్తూ ఇక్కడ మన వాళ్ళకి ఇక్కడ ఉగ్రవాదంతో వాళ్ళు మన మీద దాడి చేసేలా వీళ్ళంతా కూడా ఒక ప్లాన్ పాకిస్తాన్ కి అందిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా నిఘా వర్గాలు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ నుంచి కూపీ లాగుతున్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారో దేశంలో అనేది కూడా ఒక కూపీ లాగడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా ఈ 11 మందే కాదు ఇంకా చాలా మంది ఉండి ఉంటారని చెప్పేసి కూడా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ప్రతి రాష్ట్రంలో కూడా జల్లెడ పడుతున్నాం. ముఖ్యంగా ఏదైతే సరిహద్దు రాష్ట్రాలు ఉంటాయో పంజాబ్, హర్యానా, అదేవిధంగా రాజస్థాన్, గుజరాత్, యూపీ, ఇలాంటి రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో వాళ్ళు జల్లెడ పడుతున్నారు. ఎక్కడ ఈ సీక్రెట్ ఏజెన్సీస్, పాకిస్తాన్ సంబంధించిన ఏజెన్సీస్ ఉన్నా, అనుమానితులున్నా ఖచ్చితంగా అరెస్ట్ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే మనం చూసాము తెలంగాణలో కూడా బాంబ్ బ్లాస్ట్, పెద్ద ఎత్తున బాంబ్ బ్లాస్ట్ చేయడానికి కూడా కొంతమంది తీవ్రవాదులు ఇక్కడ ప్లాన్ చేసుకున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ ఉగ్రవాద సంస్థలకు ఎవరైతే షెల్టర్ కల్పిస్తున్నారో వారికి, అదేవిధంగా ఇట్లా సీక్రెట్ ఏజెంట్ పాకిస్తాన్ తో సంబంధాలు పెట్టుకుని భారతదేశాలు గూఢచారిగా మొత్తం వ్యవహరిస్తూ ఇక్కడ విషయాలు అక్కడ చేరవేస్తున్న వాళ్ళందరినీ కూడా జల్లెడ పట్టే పనులు అయితే కేంద్ర నిఘా వర్గాలు ఉన్నాయి. దొరికిన వారిని దొరికినట్టు అరెస్ట్ చేస్తున్నారు. వారి నుంచి ఏమేమి సమాచారం రావాలో సమాచారం అంతా సేకరించే పనిలో నిఘా వర్గాలు ఉన్నాయని చెప్పొచ్చు. సంపాదన. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై చర్చించనున్నారు. ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లాల వారీగా సమావేశాల నిర్వహణ, సభల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. అలాగే పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు, ఉద్యోగుల బదిలీలపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇక వచ్చే నెలలో అమలు చేసే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. వీటితో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులు, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన పలు ప్రాజెక్టులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రంలో గల కొత్త పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ప్రధానంగా చర్చిస్తారు. మున్సిపల్ చట్టానికి సంబంధించి కొన్ని సవరణలకు సంబంధించి కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణ పనులు, ఇతర అంశాలు, ఐకానిక్ టవర్ల నిర్మాణం, వీటికి సంబంధించి కూడా కేబినెట్లో చర్చిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ రోజైతే ఏపీ కేబినెట్ సమావేశం జరగనున్నట్టుగా తెలుస్తుంది. సంవత్సరానికి పాటు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి, భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాల గురించి కూడా చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి?
సంపత్ మరికొద్ది సేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తుంది. ఏడాదిలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఒకసారి రివ్యూ చేసుకుంటూనే భవిష్యత్ కార్యక్రమాలు ఏం చేయాలన్న మీద దృష్టి సారించబోతున్నారు. సెకండ్గా మూడోదిగా వచ్చేసి పోలవరం వంకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పటికే పోలవరం సంబంధించి కేంద్రం సహాయం అందిస్తుంది, కేంద్ర ప్రాజెక్టుగా ఇది కొనసాగుతుంది. ఇక బంకచర్లకు సంబంధించి కూడా నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి క్లియరెన్స్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించి బంకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుంది. ఎందుకంటే ఇది తెలంగాణ సంబంధించిన జలాలకు సంబంధించింది కాబట్టి దీన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుంది. దీనికి సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అనుమతుల మీద కూడా ఇప్పుడు కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. మరొకటి మనకి వచ్చే నెలలో తల్లికి వందనం అనే కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఈ రెండు పథకాలకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చిస్తున్నారు. చర్చించిన తర్వాత ఈ ప్రాజెక్టులకు సంబంధించి లబ్ధిదారులు ఎంతమంది, ఏ విధంగా ఈ పథకాన్ని అమలు చేయాలన్న దానితో పాటుగా దీనికి ఈ పథకానికి అయ్యే ఖర్చు మీద కూడా డిస్కషన్ చేయబోతున్నారు. అదేవిధంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని మీద కూడా చర్చించబోతున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఆమోదం తెలిపింది, వాటికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించి వాటి మీద కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదేవిధంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించి వాళ్ళు ఏదైతే బదిలీలకు సంబంధించి గత కొంతకాలంగా కూడా పెండింగ్ లో ఉంది, వాటికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక రాజధాని నిర్మాణ పనులు ఈసారి వేగవంతం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాజధానికి సంబంధించి గెజిట్ కూడా రూపొందించబడింది. నిన్నాళ్ళు కూడా ఏపీ రాజధాని అమరావతి అని చెప్పేసి గెజిట్ లేదు. సో ఆ గెజిట్ కూడా ఆమోదించి రాష్ట్రపతికి పంపించారు కాబట్టి ఇక అది అధికారికంగా అమరావతి రాజధానిగా ఉండబోతుంది. సో ఇది రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్న అంశాల మీదతో పాటుగా రాజధానికి సంబంధించి మరికొన్ని వేల ఎకరాల భూములు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దాని మీద కూడా చర్చించే అవకాశం లేకపోలేదు. ఓకే, ఇవన్నీ ఒక ఎత్తైతే రాజకీయమైన పరమైన అంశాల మీద కూడా కేబినెట్ లో చర్చిస్తారు. కానీ ఇవి దీన్ని చర్చడానికి ముందు అధికారులందరూ కూడా బయటికి వెళ్ళారు. ఎందుకంటే ఇవి రాజకీయపరమైన చర్చ కాబట్టి. సో అందులో మనం చూసుకుంటే కనుక ఇటీవల అరెస్టులకు సంబంధించి కావచ్చు, 27, 28, 29 మహానాడుకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా వీటిలో రాజకీయ చర్చలో ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.